అంటే హౌసింగ్ బోర్డులో 1983 తర్వాత ఈ కాలనీ స్థాపించినప్పటి నుంచి కూడా ఈ మంచినీటి విషయంలో ఇదంతా కూడా గ్రౌండ్ వాటర్ అంతా కూడా సాల్ట్ వాటర్ అవడంతో ఈ జీవీఎంసీ నుంచి వచ్చే నీటి మీద ఆధారపడే పరిస్థితి ఉంది. గత కొంతకాలంగా కొన్ని స్ట్రీట్లకి వాటర్ సరిగా రావట్లని చెప్పేసి ఇక్కడ పబ్లిక్ నుంచి కంప్లైంట్ రావడం, దాని అధికారులతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ వీధుల్లో అయితే వాటర్ సబ్సిడీగా రావట్లేదు ఆ ప్రాంతంలో కొత్తగా నూతనంగా లైన్ వేయించి తద్వారా ప్రతి ఇంటికి కూడా జీవీఎంసీ నుంచే ట్యాప్ కనెక్షన్ వేసే విధంగా సుమారుగా 6 లక్షల వరకు నిధులు మంజూరు చేయడం జరిగింది. దాని భాగంగా ఈరోజు ఎందుకంటే శాసనసభ్య గారు ఆయనే రావాలి, కొన్ని కారణాలు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పూర్తి చేయమని ఎమ్మెల్యేల గారు ఆదేశాలు జారీ చేయడంతో ఈరోజు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. త్వరగా పూర్తి చేసి ఇక్కడ పబ్లిక్ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి తక్షణమే వాటర్ ఇచ్చేటట్టుగా డిపార్ట్మెంట్ చర్య తీసుకోవాలి. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలు మన రాజా గారు, ఉమా గారు, అదేవిధంగా అనిత గారు, మన రాము గారు, దుర్గారావు గారు, శ్రీకాంత్ గారు, ఇక్కడ కమిటీ సభ్యులందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఓ మంచి కార్యక్రమానికి అందరూ కూడా ఆహ్వానం ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ అయితే మనకి ఇంకా వాటర్ ఇబ్బంది ఉందో ఆ ప్రాంతాల్లో కూడా తక్షణమే దాన్ని పూర్తి చేయించడానికి నా సాయశక్తితో కృషి చేస్తాను. అదే కాకుండా ఇప్పుడు పబ్లిక్ అడిగేటట్టుగా డ్రైనేజ్ విషయంలో ఆల్రెడీ మనకి 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఉంచాను. దాన్ని ఎక్కడైతే డ్రైన్ పోయిందో ఆ డ్రైన్ కూడా ఒక 1 వీక్లోనే స్టార్ట్ చేయించి అది కూడా పూర్తి చేస్తే చెప్పేసి తెలియపరుస్తున్నాను.